వెల్కమ్ బ్యాక్. భారతదేశంలో విద్యార్థి ఉద్యమాలు కొత్తగా చరిత్రలో అనేక చారిత్రాత్మక విద్యార్థి ఉద్యమాలు జరిగాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగా ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తే అంత ఉవ్వెత్తున ఉద్యమాలు ఎగిసిపడ్డాయి. తుపాకీ గుళ్లకు బెదర్లేదు, లాఠీ దెబ్బలకు జంకలేదు. వీరోచిత పోరాటం చేసిన చరిత్ర భారత యువతది. దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయం నుంచి మండల్ కమిషన్ ఉద్యమం వరకు బిగించిన పిడికిలి ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలవంచక తప్పలేదు. దేశ రాజధాని ఢిల్లీ కేవలం అధికార కేంద్రం మాత్రమే కాదు, ప్రజాస్వామ్య స్పందనకు ప్రతీక కూడా. ఇక్కడ వినిపించే నినాదాలు, కనిపించే నిరసనలు ఎన్నోసార్లు దేశ రాజకీయాల దిశను మార్చాయి. 1974 జేపీ ఉద్యమం నుండి 1990 మండల్ ఉద్యమం వరకు, 2011 అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి 2020-21 రైతుల ఉద్యమం వరకు ప్రతి ఉద్యమం భారత రాజకీయాలపై తనదైన ముద్ర వేసింది. దేశంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసేది ఓటు, కానీ ఆ ప్రభుత్వాల రాజకీయ సామర్థ్యాన్ని, ప్రజలతో వాటి సంబంధాన్ని, ప్రజాస్వామ్య సహనాన్ని తరచూ పరీక్షించేది ఢిల్లీ వీధులు. (1974) జయప్రకాష్ నారాయణ్ పిలుపుతో ప్రారంభమైన ఉద్యమం మొదట విద్యార్థి అసంతృప్తిగా కనిపించింది. కానీ కొద్ది కాలానికే అది దేశవ్యాప్తంగా రాజకీయ సంస్కరణల డిమాండ్గా మారింది. ఆ ఉద్యమం అత్యవసర పరిస్థితి ప్రకటించే దశకు దేశాన్ని తీసుకువెళ్లింది. తరువాత జరిగినటువంటి ఎన్నికల్లో కేంద్రంలో తొలిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. ఆ ఉద్యమం ఒక చారిత్రక పాఠాన్ని నేర్పింది. వీధిలో ప్రారంభమైన అసంతృప్తి చివరకు పార్లమెంటు రాజకీయాలను కూడా ప్రభావితం చేయగలదని నిరూపించిన సత్యం. कैमरामैन विजय के नंबर पे 1987లో బోఫోర్స్ వివాదం వెలుగులోకి వచ్చినప్పుడు అది ఒక రక్షణ ఒప్పందానికి సంబంధించిన ఆరోపణ మాత్రమే అనిపించింది. కానీ కొద్ది నెలల్లోనే అది అవినీతి, పాలనలో పారదర్శకత, రాజకీయ నైతికతపై దేశవ్యాప్త చర్చగా మారింది. పార్లమెంటులో ప్రశ్నలు లేవనెత్తే అస్త్రమైంది. చివరకు ఆ అంశం ఎన్నికల అజెండాలో ప్రధాన స్థానాన్ని సంపాదించింది. ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. వెనుకబడిన తరగతులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు కల్పించే నిర్ణయం దేశవ్యాప్తంగా అపూర్వ ప్రతిస్పందనకు దారితీసింది. ఢిల్లీలో ప్రారంభమైన ఒక నిర్ణయం దేశ రాజకీయ సమీకరణాలను శాశ్వతంగా మార్చింది. కోరారు. ఉద్యమాలు కేవలం ప్రభుత్వ 2026 మరో ఉద్యమం, మరో పరీక్ష. చరిత్రలో ఏ రెండు ఉద్యమాలు ఒకేలా ఉండవు. దీనికి కారణాలు వేరు, నాయకత్వం వేరు, సామాజిక నేపథ్యం వేరు. కానీ వాటి పరిణామక్రమంలో కొన్ని ఆశ్చర్యకరమైన పోలికలు మాత్రం కనిపిస్తాయి. 2026లో పార్లమెంటు సమావేశాల సందర్భంగా చోటు చేసుకున్న నిరసనలను కూడా ఈ నేపథ్యంలోనే చూడాలి. విద్యా విధానం, పరీక్షల నిర్వహణ, ప్రభుత్వ బాధ్యత, కేంద్ర మంత్రిపై రాజకీయ ఒత్తిడి ఇవన్నీ ఈ ఉద్యమానికి బాహ్య రూపం. ఈ నిరసనలు భారత ప్రజాస్వామ్యంలో ఉద్యమాల పరిణామక్రమంలో ఎక్కడ నిలుస్తాయన్నదే ఆ ప్రశ్న. ఇక్కడే చరిత్ర మనకు దారి చూపుతుంది. జేపీ ఉద్యమం అధికారాన్ని ప్రశ్నించింది. మండల్ ఉద్యమం సామాజిక నిర్మాణాన్ని ప్రశ్నించింది. అవినీతి వ్యతిరేక ఉద్యమం రాజకీయ ప్రత్యామ్నాయాన్ని వెతికింది. రైతుల ఉద్యమం ప్రభుత్వ విధానాన్ని పునః సమీక్షించుకునే పరిస్థితిని సృష్టించింది. ప్రస్తుత నిరసనలు మాత్రం మరో కొత్త వాస్తవాన్ని మన ముందుంచాయి.